హాయ్ అండి. ఇంకా పెళ్ళయిపోయిన తర్వాత అయితే సత్యనారాయణ వ్రతం చేద్దామని చెప్పేసి ఇంకా పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురినైతే రెడీ అవుతున్నారు. మేమైతే ఇంకా ఆ రోజే వంటలు, ఇంకా అప్పుడే పూజ ఇంక ఇవన్నీ సర్దాలి. కొంతమందయితే ఇంకా వంటలు చేస్తున్నారు. మేమైతే పీటను ఏర్పాటు చేస్తున్నాము. ఇగోండి మా అక్క అయితే బూరెలు ఒక పక్క, పరమాన్నం ఒక పక్క చేస్తుంది. నేనైతే ఇంకా పువ్వులు గుచ్చడము, ఇంకా మా అక్కలందరూ ఇంకా హెల్ప్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళైతే ఒక్కొక్క పనైతే చేస్తున్నాము. ఎందుకంటే చుట్టాలందరూ ఉన్నారు. ఇంకా బంతి పూలైతే పీటకి అలంకరిస్తున్నాము. ఇంకో అక్క అయితే ముగ్గు వేసింది. ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము. సత్యనారాయణ వ్రతంకి ఏ చిన్న సాయం చేసినా చాలా మంచిదనమాట. అందుకని చెప్పేసి అందరం ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాము. పరమాన్నం అవుతుంది, బూరెలైతే అవుతున్నాయి. పులిహోర ఆల్రెడీ అయిపోయింది. ఇంకా పంతులు గారు రావడం లేటు. ఆ పంతులు గారు ఏమన్నారంటే నేను వచ్చేసరికి అన్నీ రెడీ చేసి ఉంచండి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఆయన రాకముందే మేము అన్నీ సర్దుతున్నాము. ఇంకా మా అక్క అయితే ఇంకా సత్యనారాయణ వ్రతం ప్రసాదం అయితే ఇంకా వేపలేదు. పరమాన్నం అయింది అన్నాను కదా, నూకైతే ఇంకా వేపుతున్నాము. ఇంకో పక్క ఇటు చూస్తున్నాం, ఒక పక్క అయితే అటు చూస్తున్నాము. నేనైతే ఈలోపు ఫోటోకి దండ వేసేసి ఇంకా అన్నీ అమర్చాను. అరటి కొమ్మలు అయితే రావడం లేట్ అయింది. అందుకని కొంచెం స్టార్ట్ అవడం పూజ 11:30 అయిపోయింది. పూజ అయ్యేసరికి 1:30 అయిపోయింది. భోజనాలు స్టార్ట్ అయ్యేసరికి 2:15 అయిపోయింది అనమాట. ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా పంతులు గారికి అయితే ఇంక ఫోన్ చేసాము. ఆయన వచ్చేసరికి 11:12 అయింది. పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంక మేమైతే ఈలోపు అన్నీ అమర్చేసాము. ఇంకా సత్యనారాయణ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంకా అయితే మండపానికి అన్నీ రెడీ చేయమన్నారు అతను. మేమైతే ఇంకా ముగ్గు వేసాము. ముగ్గు వేసేసి ఇంకా కథలకి 5 కొబ్బరికాయలు, పళ్ళు అన్నీ ఏమేమి చెప్పారో అన్నీ అక్కడ పెట్టేసాము. ఇంకా ప్రసాదం కూడా అయిపోయింది. ఇంకా పంతులు గారు అయితే వచ్చి అవతల కూర్చున్నారు. ఇంకా ఆయన అయితే పూజ స్టార్ట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు వంటలు అయితే చేశారు. మేము కొంతమంది అయితే పూజలో కూర్చున్నాము. ముందు రోజు అయితే ఇలా అయిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇలా అయింది. కొంచెం లేట్గా వీడియోలు ఒక్కొక్కటి పెడుతున్నాను, చూసి లైక్ చేయండి నచ్చితే. ఇంకా ప్రసాదం కూడా అయిపోయింది. ఇంకా కింద పెట్టకూడదని చెప్పేసి అక్కడ బియ్యం వేసేసి ప్రసాదం అయితే దానిపైన పెట్టాము. తర్వాత పరమాన్నం కూడా తీసుకొచ్చాము. ఇంకొకటి అన్నీ అయితే సర్దేసి ఇంకెవరి పనులు అయితే వాళ్ళు కూర్చున్నాము. ఇంకా జంట అయితే వచ్చింది, పెళ్ళైన కొత్త జంట అయితే వచ్చింది. వాళ్ళ చేత అయితే పంతులు గారు పూజ అయితే బాగా చేశారు. మా ఊరు పంతులేని పలకొండ పంతులు బాగానే పూజ చేశారు. ఈయనే మా గృహప్రవేశం కూడా ఈయనే చేసి అప్పట్లో ఈయనే మా పూజ కూడా ఈయనే చేశారండి. ఓం అఖిలాధారాయ నమః. ఓం సర్వలోక ప్రతిప్రభే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వగాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం శాంగిణీ నమః. ఓం సహస్రేజపురుషాంగులం పురుషే వేదం సర్వం యద్భూజవ్యం మృదాముదశేషానః యదన్నేనాజుర్వతి ఏతావానస్య మహిమః ఆతో జాయాజు పురుషః త్రిపాదస్యామృతం దివిః త్రిపాదోద్భయ పురుషః క్రామశాసనాభిః ఇంకో కబరగాయండి తద్వా విశ్వచక్రామశాసనాభిః తస్మాత్ విరాట జాయతో విరాజోది పురుషః సజాతో అత్రిశ్చద్విమాదో పురః యత్పురుషేణ విషయః దేవాగ్యమతన్మనః అవత్వం పురుషం వసంతం రక్తం రాజవక్తం జాతం तेन देवाय जनता तस्मात् जिज्ञासृतः ओम प्राणस्तरं कल्याण ऊर्जे सनातन महेराजकृषि एव शिवमुनितः उषधीरमातरः तस्मादरङ्गमहं यस्य क्रियायं मजाम् आपो जनाधाचनमहं पठ्मनितरणि आपो जनाधाचनमहं तस्याः